బటిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. మండల కేంద్రమైన బటిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆగస్టు 15 నుండి పార్టీ కార్యాలయంలో గ్రామ సమస్యలపై అర్జీలు ఇస్తే తీసుకుని ప్రభుత్వ పరంగా పరిష్కరించే దిశగా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం కోల్పోయిన రోజుల్లో కూడా మీ అందరికీ గుర్తుందో లేదో, కరోనా టైంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఆ రోజు అక్కడ ఆఫీస్లో ఉండేవాళ్ళు. పోలీసులు వస్తున్నారంటే షట్టర్లు దించుకుని కూడా మనం చెప్పిన పార్టీ కార్యక్రమాన్ని నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలకి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు దూరమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఎన్నికల ప్రచార సందర్భంగా దాదాపు బట్టిప్రోలు గ్రామంలో 6,000 కుటుంబాల పైన ఉన్నాయి ఇళ్ళు. అది చిన్నిళ్ళ పెద్దిళ్ళ అనేది పక్కన పెడితే 6,000 పైచిలుకు కుటుంబాలు ఈ రోజున బట్టిప్రోలు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ 6,000 కుటుంబాలు పైచిలుకు ప్రతి వ్యక్తిని ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి కలిశారు. ఇలాగే ఏర్పాటు చేసుకుని ఆ రోజు మీ అందరికీ పనిచేసిన ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు చెప్పి మనం ఆ రోజు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని చేసుకున్నాం. నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు. ఎన్నికల వరకు మనందరం ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇంత పెద్ద ఊళ్ళల్లో 13 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 13,000 పైచులకు ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో ఎటువంటి అవాంతరాలు, డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు కానీ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానీ చాలా ప్రశాంతంగా మనం చేయగలిగాం. దానికి కారణం ఏంటంటే మనకి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఆలోచన తీసుకుంది. ఎప్పుడు ఏ కులాన్ని ఎక్కడ ఏ రకంగా కలవాలి, ఏ గ్రూప్స్ని ఏ రకంగా వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అదేవిధంగా కార్యకర్తలందరినీ సమీకరించి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి దీంట్లో మరి సక్రమంగా వాళ్ళకి కావాల్సిన బాధ్యతలను అప్పచెప్పి నడిపించడం ద్వారా ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. మరి అనుకున్నటువంటి ఫలితాలను సాధించగలిగాం. మరి ఆ సాధించినటువంటి ఫలితాల్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడి వరకు పేరున ప్రతి ఒక్కరికి 100 పర్యాయాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అని అంటే ఆనందబాబు గారు ఇదే దేవాలయంలో ఒక మీటింగ్లో మన మధ్య చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇలాగే నెలవారీ మీటింగుల్లో వచ్చినటువంటి సందర్భంలో ఆయన మార్చిలో అనుకుంటాను వచ్చి చివరిగా ఎన్నికల షెడ్యూల్కు ముందు జరిగినటువంటి మార్చి 5వ తారీఖు 6వ తారీఖు జరిగిన మీటింగ్లో ఆయన ప్రారంభం చెప్పింది ఒకటే, బట్టిప్రోలు గురించి నాకు అనుమానం లేదు, ఈ ఊరి మీద ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, చెవాకులు పేరు ఆయన పేలినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారు, లేకపోతే ప్రజలు వాటిని నమ్మి నన్ను చేత్కారానికి గురి చేస్తారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో చేశాడు. కానీ అతని ఆలోచన పారదు కూడా. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు మిత్రులు, నేను కోడి పందానికి దూరం, పేకాట్లకి దూరం, ఇసుక అమ్ముకోవడానికి దూరం, ఇవన్నీ ఏ రోజు నాకు తెలియదు. అసలు వాటి జోలికి ఇంతవరకు నాకు ఊహ తెలిసిన తర్వాతే పోలా. ఇవాళ వాటి జోలికి వెళ్ళి నేను ఆడించానని చెప్పని ఒక అపవాదం చేశాడు. అందుకే చివరిగా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, ఇకను అతను చేసేటటువంటి వ్యక్తిగత ఆరోపణలకి ఇక నుంచి ఏ రోజు కూడా నేను స్పందించదలుచుకోవాలి.
ఎందుకంటే అతను చేసే ఆరోపణలన్నీ కూడా సత్యదూరమైనటువంటి అసంబద్ధమైనటువంటివి, ఏ రకంగా కూడా నిజం లేనటువంటి ఆరోపణలు చేశాడు. కాబట్టి ఇక అతను ఎన్ని చేసినా కూడా ఇంకా నేను స్పందించను. ఎందుకంటే బట్టిప్రోలు గ్రామ ప్రజలకి, ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా నా మీద ఒక ఈర్ష్య కూడా ఉంటుంది కొంతమందికి. ఏంటి ఆ ఈర్ష్య అంటే, ఇందాక వెంకటేశ్వరరావు చెప్పాడు, ఏ పథకం వచ్చినా ముందు అప్లికేషన్ ఎవరు తెలుస్తుంది అనేటటువంటి ఒక గవర్నమెంట్ ఒక స్కీముని అనౌన్స్ చేస్తే ఆ స్కీము ద్వారా మన వాళ్ళకి ఎంతమందికి మనం ప్రయోజనం చేకూర్చచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వెంటనే నాలో కలిగి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి మరి ఆనందబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇది మాకు కావాల్సినటువంటి చెప్పి చేయించినటువంటి దాఖలాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో అభివృద్ధి జరిగింది. ఎన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాన్ని కల్పించినటువంటి విషయాలను కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బట్టిప్రోలు అభివృద్ధి మీద ఒక పుస్తకాన్ని ప్రచురించి ఇంటింటికి పంచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ప్రతి మనిషి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకుంటే ఆ అవకాశాల నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి 4 మంచి పనులు, అది గ్రామానికి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, చేస్తే ఆ వ్యక్తి చిరస్థాయిగా మిగిలిపోతాడు. నాకున్నటువంటి స్వార్థం అనేక సందర్భాల్లో చెప్పాను. ఒకటే నాకున్న స్వార్థం, బట్టిప్రోలు గ్రామంలో నేను చనిపోయిన తర్వాత కూడా ఈ రోడ్డు సాయిబాబా చేశాడు, లేదు ఈ నీళ్ళ ట్యాంక్ సాయిబాబా ఆధ్వర్యంలో కట్టించాడు అనేటటువంటిది 10 మంది చెప్పుకోవాలనేటటువంటిదే నా స్వార్థం తప్ప అంతకు మించి ఏ రోజు నేను రూపాయికి ఆశపడలా. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నిన్న కాక మొన్న 4 రోజుల నుంచి ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది చెప్పారు,